వీడియోలో ఒక అతను ఛాలెంజ్ చేస్తున్నాడు, యేసు నేను దేవుడను అని బైబిల్లో ఎక్కడన్నాడు? ఒక్క మాట ఒక్క చోట చూపించమని, అప్పుడు నేను క్రిస్టియన్ అయిపోతానని ఒక అతను ఛాలెంజ్ చేస్తున్నాడు కదా. యేసు దేవుడు అని ఎక్కడ ఉంది అని అడుగుతాడు. కానీ ఆయన అన్న మాటలు చూడండి, ప్రభు అన్న మాటలు, నేను తండ్రి యందును తండ్రి నా యందును ఉన్నాం, ఏకమై ఉన్నాం. ఇది సరిపోతుంది. నేను నా తండ్రి ఏకమై ఉన్నాను, నేను తండ్రి యందును తండ్రి నా యందును ఉన్నాను చెప్పాడు. అలాగే యేసు అనే ఒక మానవుడు ఈ లోకానికి వచ్చాడు. యేసు మానవుడుగా వచ్చాడు. తండ్రి అయిన దేవుడు యేసును ఈ లోకానికి మానవునిగానే పంపించాడు. ఎందుకు పంపించాడంటే, మొదటి ఆదాము ద్వారా పాపము మనుష్యులందరిలోకి సంక్రమించింది. ఇప్పుడు అందరూ పాపము చేసి దేవుని మహిమను కోల్పోయిన వారమై ఉంటుంది. అటువంటి సమయంలో మళ్ళీ పాప పరిహారం జరగాలంటే మళ్ళీ మనిషే ఆ పాపాలకు శిక్ష. ఒక్క మనుష్యుడు ఏ విధంగా ఒక్క మనుషుని ద్వారా పాపం అందరిలో ప్రవేశించిందో, అలాగే ఒక్క మనిషి ద్వారానే నీతి అందరికీ సంప్రాప్తమగునట్లు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు పంపాడు, మానవునిగా పంపాడు. అప్పుడు ఆయన మానవుడిగా ఉన్నప్పుడు తనను తాను ఈ విధంగానే పరిచయం చేసుకున్నాడు. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడిపోతున్నాడు. మనుష్య కుమారుడు అనేకుల పాపము కొరకు ప్రతిగా ఆయన బలి అవబోతున్నాడు అని అనేకమైన సార్లు తమ శిష్యులకు చెప్తూ వచ్చాడు. అంటే ఆ యొక్క చెట్టు మీద మానవులందరి పాపం కొరకు ఆయన బలి అవ్వాల్సి వచ్చింది. ఆయనే బలి అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన ఒక్కడే పాపరహితుడుగా పుట్టాడు. ఆయన ఒక్కడే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ చేత పుట్టింపబడినవాడు. దేవుని కుమారుడు అంటే దేవుడు తండ్రి దేవుడు అయినప్పుడు కుమారుడు దేవుడు కాకుండా పోడు కదా. సింహం పిల్ల సింహమే, పులి బిడ్డ పులే. పులికి ఏం కుక్క పుట్టదు, సింహానికి ఏమన్నా ఆవుదూడ పుట్టదు. కాబట్టి తన కుమారుణ్ణి మానవునిగా పంపించాడు. తన మహిమనంతా పరలోకంలో వదిలేసి తండ్రితో సమానంగా ఉంటుంటే చాలా గొప్ప అని ఎంచుకోకుండా తనను తాను రిక్తునిగా చేసుకుని పాపాత్ముడైన ఒక మానవుని రూపములో వచ్చాడు. కానీ ఆయనలో లేశమంతైనను పాపం లేదు, పాపరహితుడు. కాబట్టి మన కొరకు అందరి కొరకు ఆయన చనిపోవుటకు అర్హుడైన. ఇప్పుడు ఆయన మన పాపాలన్నిటి కోసం చనిపోవడం ఎలా జరిగిందంటే, దేవుని ఆత్మ తనను కొద్దిసేపు కొంతకాలం విడనాడినప్పుడు అప్పుడు ఆయన
మానవుడుగా ఉంటూ చనిపోయాడు. మనందరి పాపము కొరకు చనిపోయిన ఆయన మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు అది మనకు నీతిగా ఎంచబడి మన పాపాలన్నీ అటువైపుకు ఆయన మీదికి మళ్ళుతాయన్నమాట. ఇప్పుడు ఆయన మానవుడు పాపం చేస్తే చావాలి, అది రూల్, లా అన్నమాట. ఆ రూల్ నెరవేర్చాడు. ఆయన మన కోసం చనిపోయాడు. ఇది జరిగిందన్నమాట. ఇది జరిగిన వెంటనే ఎవరైతే విశ్వసిస్తున్నారో వాళ్ళ పాపాలన్నీ కూడా వాళ్ళలో అవి డీయాక్టివేట్ అయిపోయాయి. అంటే ఆ పాపాలకు ఏమాత్రం ఇంకా పవర్ లేకుండా పోయింది. అంటే స్వతంత్రులైనారన్నమాట. ఎవరైతే విశ్వసించారో వాళ్ళందరూ స్వతంత్రులైనారు. అది యేసు యొక్క ఆ పరిహారం చెల్లించేటువంటి ఆ కార్యం. ఇప్పుడు ఈయన చనిపోయిన తర్వాత ఆయన పాపరహితుడిగా ఉండే, కానీ చనిపోయాడు. మన పాపాల కొరకు చనిపోయాడు. మన పాపాల కొరకు చనిపోయినప్పుడు అది అక్కడితో అయిపోయింది, సమాప్తం అయిపోయింది. ఇప్పుడు పాపరహితుడుగా ఉన్న ఆయన మీద అలాగే పట్టి ఉంచుతా సాధ్యం. ఎందుకంటే ఆయన పాపరహితుడు కాబట్టి ఆ పాపాలు, మన పాపాలన్నీ కూడా ఆయన మీదకి మళ్ళినప్పటికీ అవి ఆయనను పట్టించుట అసాధ్యం. ఎందుకంటే ఆయన చేయలేదు పాపం, మన కొరకు చనిపోయాడనే అంతటితో మనకు పరిహారం లభించింది. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయనను 3వ దినమున పునరుత్థానిగా ప్రాణాలతో ఆయనను లేపాడు. హి రోజ్ ఫ్రమ్ ద డెడ్ అని ఉంటుంది. అంటే తన ప్రాణమును పెట్టుటకు ఆయనకు అధికారం ఉన్నది, దానిని తిరిగి తీసుకుంటూ అధికారం ఉంటుంది. ఎందుకంటే ఆయన పాపరహితుడు కాబట్టి. హి రోజ్ ఫ్రమ్ ద డెడ్ అని ఒక చోట ఉంటుంది, తండ్రి అయిన దేవుడు ఆయన లేపెను అని ఒక చోట ఉంటుంది. ఏమైనా ఒకటి. నౌ దేవుడు ఎలా చనిపోతాడు అని వాళ్ళు అడిగారు. ఇక్కడ దేవుడు చనిపోలేదు మన కొరకు, మానవునిగా వచ్చి పరిహారిగా వచ్చి మన కొరకు చనిపోయాడు. క్రీస్తు చనిపోలేదు, యేసు అనే మానవుడు మన కోసం చనిపోయాడు. క్రీస్తు ఆయనలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనకు పరిహారం కోసం మానవుని బలిగా అక్కడ అర్పించడం జరిగింది. క్రీస్తు తప్పుకున్నాడు అంటే దేవుణ్ణే ఆయన వదులుకున్నాడు కాసేపు. ఆ మరణం సంభవించినప్పుడు తండ్రి అయిన దేవునికి దూరమయ్యాడు. అందుకే నా దేవా నీవెందుకు నా చేయి విడిచితివని మానవుడు కాబట్టి అలా దేవునికి కేకలు వేసి ఏడ్చాడు. ఇది అక్కడ జరిగింది. సో 3వ దినమున ఆయన ప్రాణాలతో తిరిగి లేచాడు. దిస్ ఈజ్ ద మెసేజ్, యాక్చువల్ మెసేజ్. ఇఫ్ ఎనీవన్ బిలీవ్స్ ఇన్ హిమ్, డెఫినెట్లీ దేర్ సిన్స్ విల్ బి గాన్ అండ్ దే విల్ బి రిలీవ్డ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్ అండ్ ద పవర్ ఆఫ్ డెత్. ఎందుకంటే మనకు సబ్స్టిట్యూట్గా యేసు అనే దేవుని కుమారుడు, ఆయన అందరి కొరకు చనిపోయాడు కాబట్టి ఆయన దేవుని కుమారుడు. హీ ఈజ్ ద అటోన్మెంట్ ఫర్ అవర్ సిన్స్. ఐ థింక్ యూ గాట్ ఇట్. యూ అండర్స్టూడ్? నౌ క్రీస్తు నిజమే, మీరు చెప్పింది నిజమే. దేవుడికి మరణం ఉండదు. క్రీస్తు అంటే దేవుడే, క్రీస్తుకు మరణం లేదు. కానీ మానవుడు మరణాన్ని కొని తెచ్చుకున్నాడు.
ఏది చేయొద్దంటే దాన్నే చేశాడు కాబట్టి మానవుడు మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఇప్పుడు మన కొరకు ఈ పరిహారం జరిగిన తర్వాత మనం ఇంకా ఆ పాపము చేసినటువంటి ఆ శరీరంలోనే ఇంకా ఉన్నాం కాబట్టి మళ్ళీ ఆ పాపం జోలికి పోకుండా, అంటే డీయాక్టివేట్ అయిపోయినటువంటి మన ఫ్లెష్లో ఉన్నటువంటి పవర్, ఆ పవర్ని మనం మళ్ళీ తిరిగి యాక్టివేట్ చేయడానికి ప్రయత్నించకూడదు. యాక్టివేట్ చేసి అంటే మళ్ళీ పాపం చేయడానికి ప్రయత్నించకూడదు. దాన్ని అలా వదిలేయాలి. పాపాన్ని జస్ట్ ముట్టుకుంటే చాలు, అది యాక్టివేట్ అయిపోతుంది. అలాంటప్పుడు ఎప్పుడో ఒకసారి ఏదో ఒకసారి పొరపాటున ఒకవేళ జరిగినప్పటికీ మన కొరకు పరలోకమందు దేవుని కుడిపార్శ్వన కూర్చుని విజ్ఞాపనము చేయించున్నటువంటి యేసు అనేటువంటి అడ్వకేట్ మనకు అక్కడ ఉన్నాడు. ఆయన ముందు ఆయన తన రక్తాన్ని చూపిస్తూ, వారు మారు మనసు పొంది ఉన్నారు, పశ్చాత్తాపం పొంది ఉన్నారు, ఇదిగో వారి కొరకు చిందించిన రక్తం అని చూపించినప్పుడు, ఎప్పుడైతే మనం మారు మనసు మళ్ళీ పొంది రిపెంట్ అయ్యి రిగ్రెట్ అయ్యి ఆ పాపం చేయకూడదు అనేటువంటి మనస్ఫూర్తిగా అటువంటి ఒక టర్నింగ్ అరౌండ్ జరిగినప్పుడు ప్రతిరోజు దేవుని వాక్యము అనేటువంటి ఆ యొక్క జీవ వాక్యం మీద మనం ఆధారపడుతూ దాని మీదే మనసు పెట్టుకుంటూ జీవించినప్పుడు మనం పాపం జోలికి పోవడానికి ఇష్టపడతాం. అందుకనే మనకు బైబిల్ వాక్యం. తర్వాత యెహోవాయే రక్షకుడు, వేరొక రక్షకుడు లేడు. ఆయన కుమారుని పేరు కూడా యెహోవాయే. యెహోవా శివ, యెహోషువ, యెహోవాయే రక్షకుడు అనే పేరుతోనే వచ్చాడు. మనం అందరం ఏదో నిక్ నేమ్తో పిలుచుకుంటున్నట్టు యేసు యేసు అని పిలుచుకుంటాం, జీసస్ అని పిలుచుకుంటాం. అసలు సిసలైన పేరు యెహోషువ. యెహోషువ అంటే యెహోవాయే రక్షకుడు అనే నామము మీద, ఆయన నామంతోనే ఆయన వచ్చాడు. ఆయన అన్నాడు కదా, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అన్నాడు కదా. ఆయన తండ్రి నామం మనకు యెహోవా అని అందరికీ తెలుసు కదా. కాబట్టి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీకు కొంచెం క్లారిటీ దొరికిందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే నాకు రాయండి, నేను మళ్ళీ దాన్ని ఇంకొక వీడియో చేసి మీకు మళ్ళీ విపులంగా చెప్తాను. గాడ్ బ్లెస్ యూ.